ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాధా గారు, మీతో కాస్త మాట్లాడాలి. చెప్పు విష్ణు. మీకు చెప్పేంత దాన్ని కాదు కానీ నా చెల్లెల గురించి చెప్పుకోవడం నా బాధ్యత. కృష్ణ నా కోసం అగ్రిమెంట్ ఒప్పుకుంది, కానీ మిమ్మల్ని మనసారా ఇష్టపడి తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మీరంటే తనకి ప్రాణం. మిమ్మల్ని వదిలి అది అసలు ఉండలేదండి. నిన్న రాత్రి కోపంలో కృష్ణన్న మాటలను, మా అమ్మ నాన్న మాట్లాడిన మాటలను మీరు పట్టించుకోకండి. దయచేసి కృష్ణని వెనక్కి తీసుకురండి. సారీ, నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేను. అవును మరి, తమరు పెద్ద శ్రీరామచంద్రమూర్తి. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే నిర్ణయం. ఒకటే సీత అనొచ్చు కదా. అదే చెప్తున్నాను నాన్న. నా పాస్ట్లో ఒక ఆడది ఉండేది. తను ఒక్కతే నా ఫస్ట్ అండ్ లాస్ట్. పాస్ట్లోనే ఉండిపోతే ఎలా అన్నయ్య? ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి కదా. ఫ్యూచర్ గురించి ఆలోచించే ప్రెజెంట్లో కృష్ణని వద్దు అన్నాను. ఫ్యూచర్లో కూడా ఏ అమ్మాయి వద్దు అని అంటున్నాను. కృష్ణ మీరే తన భవిష్యత్ అనుకుంది రాధా గారు. మీరు లేని జీవితాన్ని తను ఊహించుకోలేదు. మా ఇద్దరు పెళ్లి చేసి మమ్మల్ని ఒకటి చేసిన మీరు ఒకటిగా ఉండకుండా ఎలా విడిపోతారన్నయ్య? నేనెప్పుడు ఎవరితో కలిసి ఉండలేదు శ్రీకాంత్. ఇప్పుడు విడిపోవడానికి ఉండరా, ఒంటరిగానే ఉండు. ఒంటరిగానే కుమిలి కుమిలి చావు. నీలాంటి వాడికి అలాంటి దిక్కుమాలి చావే వస్తుంది. మావయ్య గారు, వద్దు మావయ్య గారు. రాధా గారిని అలా చెప్పించకండి. లేకపోతే ఏంటమ్మా, కడుపుతో ఉన్నావు. కలిసి పుట్టిన తోబుట్టువు కోసం కన్నీళ్లు పెట్టుకుని ప్రాధేయపడుతున్నావు. కానీ ఈ రాక్షసుడి గుండె కరగట్లేదు కదమ్మా. తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళంటున్న ఈ మూర్ఖుడితో ఎంత మాట్లాడినా ఏం ప్రయోజనం తల్లి? నా బతుకు నేను బతకడం రాక్షసత్వమే అయితే నన్ను రాక్షసుడనే అనుకున్నానా? నా మనసు మీకు అర్థం కాకపోతే నేనెప్పటికీ మూర్ఖుడిగానే కనిపిస్తాను. కోడల్ని కూతురుగా చూస్తున్న మీ గొప్ప మనసుకి కన్న కొడుకు ఏం కోల్పోయాడో, ఏం కోరుకుంటున్నాడో తెలియకపోవడం నా బ్యాడ్ లక్ నాన్న. నేను ప్రేమించిన అమ్మాయి నా మనసును గాయం చేసి వెళ్ళిపోయింది. నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఆ గాయం అక్కర్లేదు. ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు. రాధా గారు, రాధా గారు. అమ్మా వదిలేమ్మా. వాడిప్పుడు ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు. వాడికై వాడు తెలుసుకునేదాకా మనం ఏం చేయలేమమ్మా. అప్పటి వరకు కృష్ణ పరిస్థితి ఏంటి మావయ్య గారు? దానికైతే ఏం కావాలి? దేవుడున్నాడమ్మా. కృష్ణకి ఎప్పుడు అన్యాయం చేయడు. దేవుడి మీద భారం వేయాలంతే. ఊరుకో విష్ణు, బాధపడకు. త్వరలోనే అంత సర్దుకుంటుంది. అన్నయ్య మనసు మారి కృష్ణని వెనక్కి తెచ్చుకుంటాడు. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం వదినా. నువ్వు వస్తే కార్యక్రమం మొదలు పెడదామని. అందరూ వచ్చేశారు. నీ చేతుల మీదుగా బాబును ఉయ్యాల్లో వేసి అన్నం ముట్టించు. ఆగురత్నం, నీకింకెవ్వరూ దొరకలేదా? పండంటి బిడ్డని పోయి పోయి ఆవిడ చేతుల్లో పెడుతున్నావు. రానమ్మ చేతులు చాలా మంచివండి. ఆవిడ చేతుల మీదుగానే
నా కూతురు పెళ్లి జరిగింది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అందుకే రానమ్మ చేతుల మీదుగానే ఈ బారసాల కూడా జరిపించాలనుకున్నాం. అవి చల్లని చేతులేంటి రత్నం, అవి ఇనప చేతులు. ఆ చేతుల్లో ఏది పెట్టినా సర్వనాశనమవుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా అమ్మ చేతుల మీదుగా 100 పెళ్లిళ్ళు జరిగాయి. మరి నీ పెళ్ళేమైంది? మీ అక్క పెళ్ళేమైంది? మీ చెల్లెలి పెళ్ళేమైంది? మీలో ఒక్కరైనా చక్కగా కాపురం చేసుకుంటున్నారా? మీ అక్క కాపురం చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయింది. ఇక నీ పెళ్ళి పెటాకులైపోయింది. నీ చెల్లెలి కాపురం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. మీరు చెప్తున్నది నిజమా? మా మేడం చెప్పింది అక్షరాల నిజం. వీళ్ల గురించి నాకెలా తెలుసు అనుకుంటున్నారేమో. ఈ రాణెమ్మ నాకు వియ్యపురాలు కాని వియ్యపురాలు. వీళ్ల ఇంటి ముందు శుభన్ స్టోర్స్ అని బోర్డు ఉంటుంది, కానీ వీళ్ల ఇంట్లో జరిగేదంతా అశుభమే. తన కూతుళ్ల కాపురాలు చక్కదిద్దలేని ఈవిడ ఇక ఊళ్ళో వాళ్ల కాపురాల్ని ఏం ఉద్ధరిస్తుంది? వీళ్ళు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో దరిద్రం మొదలవుతుంది. ఆపండి అత్తయ్య. మా అమ్మ గురించి ఏం తెలిసిన అలా మాట్లాడుతున్నారు? కన్ను కూతురు కాపురాన్ని నాశనం చేసి తన బిడ్డను తన కాకుండా చేసి తనకి మరో పెళ్లి చేయాలనుకున్నారు. మీరా మా అమ్మ గురించి మాట్లాడుతున్నారు? కూతురులా చూసుకోవాల్సిన కోడలి కాపురాన్ని కూలదొయ్యాలని చూశారు. మీరు మా కాపురం గురించి చెప్తారా? కూతురుని కష్టపెట్టి అమ్మతనాన్ని పోగొట్టుకున్నారు. వద్దు కృష్ణ, పెడదాం పదా. ఉండమ్మా, మీకు మా అమ్మ గురించి మాట్లాడే అర్హత లేదు. మా ఇంటి ముందు బోర్డులోనే కాదు, మా అమ్మ డిఎన్ఏలోనే శుభం ఉంది. అందుకే మా అమ్మ చేతుల మీదుగా ఇన్ని పెళ్లిళ్ళు జరిగాయి. ఇంతమంది సంతోషంగా ఉన్నారు. మీ చేతుల మీదుగా ఎన్ని పెళ్లిళ్ళు జరిగాయి? మీ వల్ల ఎవరైనా సంతోషంగా ఉన్నారా? కనీసం మీరు చేసుకున్న పెళ్ళైనా సక్సెస్ అయిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.